ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మనకి గెస్ట్ పటంచెరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త మా రైలోల్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీల జర్నీ? ఎంతవరకు జరిగింది? మీది ఎంత హ్యాపీగా జరిగింది ఇప్పటివరకు? అంటే ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి మనకైతే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగానే ఉంది. కాంగ్రెస్ పార్టీలో అయితే మంచి గుర్తింపే ఇచ్చారు. ఇక ఇప్పుడు ముందు చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే చాలా చిక్కుముళ్ళున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీల కన్నా ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కు పార్టీకి వచ్చినటువంటి తిప్పలు ఇంకా ఎవరికి రాలేదనుకో, రాకూడదు అంతే. అంటే ఈ సిచ్యువేషన్లో చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇదే పార్టీలో పనిచేయాలనిపించిందా, లేకపోతే ఈ పార్టీలను ఎందుకు రాబోయే వేరే పార్టీలో పోదాం అనిపించలేదా? ఇప్పుడు కూడా మనకైతే పార్టీ మీద అభిమానం ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతాం. హైకమాండ్ వాళ్ళు కూడా మనకు అనుకున్నట్టే అనుకూలంగా చేస్తారని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా మీ పార్టీ కార్యకర్తలకు మీకు ఒక వర్గపూర్ అనేది ఎదురైంది. అవును. తర్వాత ఇప్పుడు ఫర్దర్లో కూడా మీకు ఇప్పుడు మైపాల్ రెడ్డి జైనింగ్ అది ఇదని అంటున్నారు. అంటే మీ కార్యకర్తలకు రేపు పొద్దున మీరు కాంటాక్ట్ చేయడానికి అటువంటి అవకాశం వచ్చిన మీ టీం లీడర్లకు కానీ సిచ్యువేషన్లు వాళ్ళకు సీట్లు దక్కకపోతే ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇదే పార్టీలో నిలబడతారని గ్యారంటీ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు మైపాల్ రెడ్డి దీంట్లోకి వస్తే వాళ్ళ వర్గమే మళ్ళీ అధికారం ఉంటుంది, వాళ్ళే ముందుకు వస్తారు, వాళ్ళే చేస్తారు. ఇంకా మనము అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం కంటిన్యూ కాలేకపోతాం కదా. అంటే డిస్కషన్ జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో. మరి పార్టీ నుంచి మైపాల్ రెడ్డి గారు మన పార్టీలోకి వస్తే మరి మా జెండా మోసిన కార్యకర్త పరిస్థితి ఏంటిది అనేది డిస్కషన్ గ్రామాలలో జరుగుతుందా? గ్రామాలలో మామూలుగా జరుగుతుంది. ఇంకా ఏది కన్ఫర్మేషన్ రాలేదు కదా, ఆయన వస్తాడా లేదా ఏంది. వచ్చినా కానీ ఇంతవరకు కలుపుకొని అయితే పోలేడు వాస్తవానికి. అయితే ఇప్పుడు ఆయనకున్న వర్గం అయితే ఉంటుంది, వాళ్ళ వర్గానికే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా అప్పుడు కూడా. ఇప్పుడు మన పరిస్థితి ఏంది అనేది కొంతవరకు ఆలోచన అయితే ఉంది. ఆలోచిస్తారు జనాలు కూడా ఏం చేద్దాము. ఇప్పుడు మీరు మామూలుగా గ్రామాలలో చూస్తుంటారు, జరిగిందా అభివృద్ధి జరిగిందా ఇప్పుడు? ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగింది. అంటే పటంచెరువులో ఏంటంటే ప్రత్యేక దృష్టి పెట్టకుండా దానంతలో అదే అభివృద్ధి జరిగే పొజిషన్ అయితే ఉంది ప్రజెంట్. దానివల్ల కొంతవరకు డైరెక్ట్ ఎమ్మెల్యే తరఫున ప్రభుత్వం తరఫున కాకుండా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ కాబట్టి రియల్ ఎస్టేట్ సంస్థల తర్వాత వాళ్ళ ద్వారా కూడా కొంచెం అభివృద్ధి జరిగింది. అంటే ఇక్కడ కూడా మీ గ్రామ పంచాయతీకి వచ్చేది ఎట్లా ఉంది? మీ గ్రామ పంచాయతీ బాగా సక్సెస్ అయిందంటారా అభివృద్ధి విషయంలో? బాగా అంటే బాగా అని చెప్పలేము, ఒక 50% అంత. ఒక 50%. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్లో మార్పు అటువంటి అనేది మనం వింటున్నాం జనరల్. ఎందుకంటే రిజర్వేషన్లో మార్పు జరిగితే కాంటెస్ట్ చేసే అభ్యర్థులు మా పంచాయతీలో అయితే ఒక మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఎట్లు ఇచ్చిరో మరి ఎందుకు ఇచ్చిరో తెలియదు కానీ ప్రభుత్వ భూమి 15 ఎకరాలు శ్మశాన వాటికలు అని చెప్పేసి హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ది, ఓకే, ముస్లింది అని చెప్పేసి ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు మరి? గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందా లేకపోతే ఈయన సొంత ప్రయోజనం కోసం చేసిందా మైపాల్ రెడ్డి అనేది మనకి అంటే జనరల్గా ఇప్పుడు ఇవన్నీ ఎక్కడో ఎన్నో సిటీలో ఉండేటోళ్ళు వచ్చి ఈయన పెట్టుకోవాలి, ఈయన చేయాలంటే ఇప్పుడు లోకల్లో ఉండే వాళ్ళకైతే ఎట్లాగో శ్మశాన వాటికలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు అనేది. అంటే శ్మశాన వాటికలు అంటే మామూలుగా జనరల్గా మన హిందూ ధర్మంలో మామూలుగా మన అటువంటివి ఉంటాయి, కానీ ముస్లిమ్స్ అనేవి మన 5 ఎకరాలు ఒక్కొక్కరికి ఇచ్చారు. 15 ఎకరాలు మంచి ల్యాండ్. అది ఒక మళ్ళీ పక్కనే గవర్నమెంట్ టీఎస్ఐఎస్సి ల్యాండ్ ఉంది, దాంట్లో నుంచి తీసి ఎందుకు ఇచ్చారు, కావాలని ఇచ్చిరా ఏంది అనేది క్వశ్చన్ మార్క్. అంటే మీరు ఇక్కడ లోకల్ ఉంటారు, మరి మీరు ఎప్పుడైనా నిలదీశారా మరి ఇట్లాంటి పొజిషన్లో మనం ఇట్లా చేయకూడదు, ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు? ఎన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే అట్లాంటి ఛాన్సే లేదు, మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేదు కదా వాళ్ళు. అసలు వాళ్ళు ఏది పడితే వాళ్ళు ఇష్టానుసారం ఏది పడితే అది చేసుకుంటూ పోయారు. ఒకవేళ క్వశ్చన్స్ చేస్తే ఏం సమస్య వచ్చింది? అది గవర్నమెంట్ నుంచి వచ్చింది, అది అయిపోయింది, ఎవరు ఏం చేయలేరు ఇంకా దాన్ని. కనీసం ఇప్పుడు ఊరు కాబట్టి ఊర్లో ప్రజలది జనాలది అభిప్రాయం తీసుకోవాలి కదా. అవును. అట్లాంటిది ఏం లేకుండా ఇచ్చేసినాం మేము, అక్కడ ఇచ్చే ఒక కంటైనర్ పెట్టేసి ఇది వాళ్ళకి ఇచ్చేసినాం అని అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మామూలు గ్రామాల ప్రాంతాల్లో మీ కాన్స్టిట్యున్సీలో అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సపోర్ట్తో కావచ్చు, గ్రామాలలో
కార్యకర్తలకు కావచ్చు, ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, కబ్జాలు కావచ్చు, చాలా గురి చేసిరు, చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సమస్యలు మేము బాగా విన్నాం. అంటే అటువంటివి జరిగినాయి మీకు సంబంధించినటువంటి మీ కార్యకర్తలకు ఎక్కడైనా? మా గ్రామం వరకు అయితే అంత చిన్న గ్రామం కాబట్టి మా గ్రామంకి సంబంధించిన జనాల వరకు అయితే అట్లాంటివి ఏం రాలేదు ఇప్పటి వరకు. బయట అయితే చాలామంది సఫర్ అయిన వాళ్ళు మనకి చెప్పారు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు. ఇప్పుడు అదే టీం మళ్ళీ ఇప్పుడు మీకు అంతా పాలెలంతా మళ్ళీ ఒకటే స్టేజ్ మీద కూర్చుంటున్నారు. అంటే ఏం చెప్తదలుచుకున్నారు మరి మీరు? అది కరెక్ట్ కాదు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళే ఉండడం కరెక్ట్. సరే వాళ్ళు వస్తారా అదా హైకమాండ్ డిసైడ్ చేసినప్పటికీ అధికారం అయితే ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళకి ఉంటేనే మంచిదండి. ఇప్పుడు రాజకీయాల శత్రువు శాశ్వతం కాదనేది ఒక ట్యాగ్ మీద నడుస్తుంటుంది. అవును. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకే పట్టెక్కువ ఉంటుంది. అవును. ఎందుకంటే మనం ఏదైతే ఓరాల అక్కడ ఏదైతే మనకు పంచాయతీ ఏదో ఉంటుందో అంతకన్నా ఎక్కువ మన కేర్ ఉంటుంది. నా పార్టీ నీ పార్టీ. అటువంటి సిచ్యువేషన్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా కలిసి ఇప్పుడు అదే క్యాండిడేటు మీకు ఎదిరించినటువంటి క్యాండిడేటే మీ జెండా మోస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అది మనమైతే జీర్ణించుకోలేము, అది మనం చేయలేము. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా అదే అవుతా ఉంది, ప్రాబ్లం అవుతా ఉంది. ఒకసారి వేరే పార్టీలో ఆయన తీసుకొచ్చి ఇవ్వడము, ఇప్పుడు అయినా కానీ ఆయనకి తీసుకురావడమే వేస్ట్. అసలు ఉన్న ఆయననే మంచిగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని మంచిగా చేసుకుంటే ఇది కాంగ్రెస్ సీట్, అసలు కాంగ్రెస్ సీటు ఆయన ఒకసారి తీసుకొచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి ఆయన బయటకు వెళ్ళిపోయి అది చేయడం వల్ల చాలా దెబ్బ పడ్డది. ఈ అదృష్టవశాత్తు వీళ్ళిద్దరు కొట్లాడి ఆయన గెలిచిండు అంతే. వీళ్ళిద్దరు ఒక ఇది చీడిపోయి మూడో వ్యక్తి ఛాయిస్ వచ్చినట్టు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని పార్టీలోకి వస్తారంటే ఇప్పుడు ముందున్న వాళ్ళని అందరూ ఏం కావాలనేది ఒక ప్రశ్న అవుతుంది. ఒకవేళ మీ పార్టీలోకి వచ్చింది అనుకుందాం, వాళ్ళ క్యాడరు ఒప్పుకుంటుందా? మరి మా ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వెళ్ళిండు, మరి మాకు కూడా అవకాశాలు ఉంటాయో ఉండయో అని వాళ్ళకు కూడా కొంచెం తర్జన భర్జన అనేది ఉంటుంది. అవునవును ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం సస్పెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు సీనియర్లు ఉంటారు కాబట్టి మీకు ఇప్పుడు జెండా మీది, ప్రభుత్వం మీది, ప్రతిదీ కూడా మీదే పవర్ ఉంటుంది. మరి మా పరిస్థితి ఏం లేదని వాళ్ళకు కూడా ఒక మోసం అనేది మనకు కనిపించినట్టుగా. అవును. ఇప్పుడు మనమైతే వాళ్ళని కలుపుకొని పోయి ఇప్పుడు మనం ఎంత అయితే చేసామో వాళ్ళు కూడా ఆయన కోసం కష్టపడ్డారు. వాళ్ళు కలుపుకోవడం, వాళ్ళు రావడం అనేది వస్తారా లేదా చూడాలి. ఇంకా అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్లో అయితే ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ మీ పార్టీలో కలిసారనుకుందాం. రేపు స్థానిక ఎలక్షన్స్లలో ఆ వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ నిలబడాలంటే మీ పార్టీ ఎక్కడ ఉంటుంది? మీ నిజమైన కాంగ్రెస్ కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు అదే స్థాయి జెండా మోయాలన్నా ఇంకో 5 ఏళ్ళు? లేదు, మేము ఇంకా మా దారి మేము చూసుకోవాలి కదా. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి మా మీద పెడతా అంటే మేము ఉండలేం కదా. వాళ్ళు ఒకవేళ మాకు ఇంపార్టెన్స్ ఉంటే ఆయన వచ్చి ఒకవేళ వస్తారా రాదు, ఆయన వచ్చినా కానీ మా ఇంపార్టెన్స్ మాకు ఉంటే అప్పుడు ఉంటాం, లేదంటే మీ దారి మీది. మా దారి. అంటే మీరు ఎప్పుడైనా కాన్సెన్స్ ఇన్ఛార్జ్ తోటి చర్చలు జరుపుకున్నారా ఈ మధ్య కాలంలో? మరి ఎందుకంటే మీరు ఆ క్యాండిడేట్ మేము వస్తే మరి మా దారి మేమని హెచ్చరికలు కానీ మీ ద్వారా ఇండికేషన్ కానీ పంపించారా? ఈ 2 రోజుల్లోనే అయింది కదా, ఇంకా కలవలేదు, దాని గురించి మాట్లాడాలి. ఇంకా రివ్యూ మీటింగ్ జరగలేదు ఇంకా. ఓకే. మరి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, రిజర్వేషన్లు మారుతాయనే ఒక పేరు ఉంటుంది, అందులో మీది కూడా విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక పేరు కూడా కనిపిస్తుంది. అంటే ఏం చేశారు పార్టీకి? మరి 2 ఎలక్షన్స్ జరిగినాయి, ఒకటి అసెంబ్లీ జరిగింది, ఒకటి పార్లమెంట్ జరిగింది. మీ వంతు ఎంత కృషి చేశారు పార్టీకి సర్వీస్? అంటే మా స్థాయికి మించి కష్టపడ్డం అనే చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో అయితే చాలా గందరగోళమైంది. వాళ్ళు వచ్చి మా మీద అధికారం చేయడము, అయినా సరే మేము తట్టుకొని నిలబడి శ్రీనివాస్ గౌడ్ అన్న కోసం కొట్లాడి అప్పుడు చేసినాము. మళ్ళీ తర్వాత మొన్న కూడా నీలమందిని తీసుకొచ్చి ఎంపీకి ఇచ్చినా కానీ పార్టీ అది ఆదేశానుసారం చేయాల్సి వచ్చింది. అంటే నీలమ్మది కూడా ఎంపీకి ఓటమి కారణం కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన వర్గీయులు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు కాంటెస్టెడ్గా ఈరోజు సిట్టింగ్గా నీలమ్మది ఉంటుండే అని మనం సోషల్ మీడియాలో మనం వింటున్నాం. అది తప్పదు. అది అందరూ పార్టీకి లాయల్టీ ఉన్నప్పుడు అందరు పార్టీకి చేసిరు, అందరూ అడ్డాయి. కాకపోతే ఇక ఆయన రఘునందన్ రావుకి కొంచెం మతం దృష్టిలో చాలామంది చేయాల్సి వచ్చింది. అంటే బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మా తోటి అవును బీజేపీ వచ్చింది. అవును.
నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయన పర్సనల్గా కాదు, నరేంద్ర మోడీ వల్లనే వచ్చింది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే మైపాల్ రెడ్డి ఇన్వాల్వ్ అవడం పార్టీకి డిస్టర్బ్ అయ్యంట, లేకపోతే పార్టీ ఇంకా బలం పెరిగినట్ట. ఇప్పుడైతే డిస్టర్బెన్సే, ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు కలుపుకోపోతారని నేనైతే అనుకోవట్లేదు. అనుకుందాం జరిసేపటి కలుపుకోపోతారు మీ క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు అనుకుందాం. అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, అప్పుడు మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆయన అయితే తప్పనిసరి వాళ్ళ వర్గానికి చేయాలని అనుకుంటారు. అసలు ఎందుకే రావాల్సి వచ్చింది? ఇప్పుడు మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేనే సరే, ఆయన పవర్స్ ఆయనకు ఉంటాయి. అసలు మీ పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఏమంటారు? ఆయన కూడా ఇప్పుడు ఆయన తన పర్సనల్ కేసులలో, ఆయన తమ్ముడు కానీ వాళ్ళ కేసులలో కానీ తనకే ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆయనని ఇప్పుడు కాంగ్రెస్లోకి తీసుకుంటే ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుందేమో అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆయన జెన్యున్గా చేసినటువంటి కేసులు మళ్ళీ మీకు తెలుపుకుంటే, అవును, ఇప్పుడు మీరే ఆయన మీద ఎన్నో కబ్జాలు అనేది మీరే ఆరోపణ చేశారు. అవునవును, మీ పార్టీ నాయకులు, అధిష్టాన నాయకులు కావచ్చు, ఇన్ఛార్జ్ నాయకులు కావచ్చు, ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేశారు. అవే ఆరోపణలు మీరు స్వీకరించినట్టు కదా? అదే అవుతుంది. ఇప్పుడు మనం ఆయన స్వీకరించినట్టు ఆయన తాను చేసిన తప్పులను కూడా స్వీకరించినట్టే అవుతుంది. అంటే మీరు కూడా అందులో కలిసినట్టే కదా, మీ పార్టీ నాయకులు కూడా అందులో షేర్ భాగమైనట్టే కదా? అవును అవును, అలాంటిది అయితే అవుతుంది. ఇంకా కలుపుకోకపోవడమే బెటరు, కానీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. ఇంకా అదే అధిష్టానం అయితే ఓకే. ఇప్పుడు అధిష్టానం ఏంటంటే అధిష్టానానికి క్యాడర్ పెరగాలి, కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం చేయాలి అనేది కాన్సెప్ట్. కానీ గ్రౌండ్లోకి వచ్చేవారికి కార్యకర్తలతో ఆ మీనింగ్ అనేది ఉండదు కదా. అంటే ఎంత తిప్పలైనా ఎంత ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి చేసినప్పుడు మనకి ఇంపార్టెన్స్ లేనప్పుడు మనం కూడా ఎంత చేస్తాం. ఇప్పటికీ 2 సార్లు కాంప్రమైజ్ అయిపోయి పార్టీ ఎవరంటే వారికి చెప్తే చేయాల్సి వచ్చింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అట్లా చేసుకుంటూ పోతాం. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు శ్రీనివాస్ గౌడ్కి ఎన్నో కష్టాలు పెట్టినప్పటికీ కూడా, కార్యకర్తలు కూడా కష్టాలు పాలైనప్పటికీ కూడా జెండా కింద పెట్టకుండా జెండా మోసిన నాయకులు ఉన్నారు. అటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు జెండా మోయాలంటే ఆత్మ ఒప్పుకుంటుందా అనేది చూడాలి. ఇంకా వేచి చూడాలి. మనము ఇప్పుడైతే రాడని అనుకుంటున్నాము. ఇప్పటికి కూడా నేనైతే ఇప్పుడు అంతా అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. ఇక రారనేది కాదు, ఇక ఏమంటారు, ఇక అఫీషియల్గా చేసుకోవాల్సింది ఉంది. ఇక మనం కూడా మన సొంత దారి చూసుకోవాలి అప్పుడు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అధిష్టానం మాట్లాడుకొని చేసి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకున్నప్పుడు మన సొంత నిర్ణయం కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పటివరకు 10 సంవత్సరాలు అయితే పార్టీ మాటనే పట్టుకొని చేసినాం. ఫ్యూచర్లో ఇంకా ఇప్పుడు ఆయన వచ్చిందంటే తర్వాత ఏం చేయలేము. ఇంకా మనమైతే వాళ్ళ వర్గానికే ఉంటుంది, ఎట్లయినా వాళ్ళ వర్గానికే ఉంటుంది. అంటే మీ వర్గం కూడా పట్టు వదలదు కదా, ఎందుకంటే అధికార పార్టీ మీది. తర్వాత నిన్న ఈరోజు జైనింగ్ అయితే క్యాటర్ అయితే ఒప్పుకోదు కదా, ఎందుకంటే మీరు ఒక 10 సంవత్సరాలు మీరు వాళ్ళతోటి ఇండియన్ పాకిస్తాన్ లేక పోరాటం చేసిన మరి, ఎందుకంటే అన్ని కాన్స్టిట్యూన్సీలు వేరు, మళ్ళీ మీ కాన్స్టిట్యూన్సీ వేరు. మేమైతే మా వర్గం నుంచి మేమే కంపల్సరీ కొట్లాడాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. సొంత పార్టీతోనైనా సరే చూస్తాం, మనతో అయ్యేంత వరకు కొట్లాడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా బాడీలో మీరు ఎప్పుడైనా డిస్కషన్ చేశారా మామూలుగా ఈ గ్రామ సభలలో? తర్వాత మొత్తానికి ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చిన సందర్భాలలో అభివృద్ధి విషయంలో, నిధుల విషయంలో మాకు న్యాయం జరుగుతుంది, మాకు కావాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడైనా మీరు నిలదీశారా మీ గ్రామ పంచాయతీ తరఫున? అడిగినాం, చాలాసార్లు అడిగినాం. ఇక వాళ్ళు మనం నిలదీసినా ఏం చేసినా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళ పార్టీ అట్లా ఉండే, వాళ్ళ నాయకత్వం అంటే మీరు ఏం చేసినా ప్రశ్నించే మీ పని అంతే. కానీ ఆన్సర్ అయితే రాలేదు, ఆన్సర్ రాదు. మరి ఇప్పుడు అధికారం మీది, సరే ఈరోజు ఎమ్మెల్యే రావచ్చు రాకపోవచ్చు, సస్పెన్షన్గా ఉందాం. ఇప్పుడు పవర్స్ అయితే మీకుంది. ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇప్పటివరకు ఇండికేషన్ ఏమి ఇచ్చారు మీ ఊరి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రీనివాస్ గౌడ్ కంటే? ఇప్పటివరకు అయితే మనకి ప్రతిదానికి ఏదైనా ఫండ్ వచ్చిందంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుండే, ఏ పని కావాలని అందరినీ అడిగి తీసుకుంటుండే. మనకు కూడా ఒకసారి ఇచ్చారు, ఒకసారి 2 సార్లు ఫండ్ వచ్చింది, ఏ పని చేసుకోవాలంటే అందరు కలిసి కూర్చొని డిసైడ్ చేసి రోడ్లు వేయించుకొని ఉండే. ఇంకా ముందు కూడా అట్లనే అనుకుంటున్నాం చేయాలి, జరుగుతుందని. అంటే అభివృద్ధి ఇప్పటివరకు అయితే డిస్టర్బ్ లేకుంటే, ఇక సరే ఓడిపోయినా కానీ కొంచెం ఏదో కొంచెం అయితే ఫేస్ కళ అయితే వచ్చింది. అవును, మనం ఓడిపోయినా పర్వాలేదు కానీ కొంచెం అధికారం వచ్చి నుంచి కొంచెం కార్యకర్తలతో కొంచెం కార్యకర్తలకు కూడా గుర్తింపు అనేది ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం కొత్త ఊపు వచ్చింది. ఒక అధికారం లేకున్నా, ఎమ్మెల్యే లేకున్నా వాళ్ళని ప్రభుత్వం మీద ఉన్నందుకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ సీట్లు పోయినా పర్వాలేదు కానీ మనకి స్థానిక ఎలక్షన్స్లో
సర్పంచ్లను కైవసం చేసుకుంటారు జెడ్పీటీసీలు లేకపోతే జెడ్పీ చైర్మన్స్లో తర్వాత ఇవన్నీ స్థానిక సంస్థలలో ఒక ఎజెండా అని కాంగ్రెస్ పార్టీది ఉంటుంది అనేది ఇప్పటివరకు అయితే అనుకున్నటువంటి సబ్జెక్ట్ అనుకుందాం. ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఉత్తేజం వచ్చింది, కొత్త ఉత్తేజం వచ్చింది, చేయగలుగుతాము. కాంగ్రెస్ పార్టీ జనాలు కూడా పార్టీ అధికారంలో ఉంది వీళ్ళతో అవుతుంది అని చెప్పేసి నమ్మిరు ఇప్పటివరకు కూడా. ఓకే, ఇప్పుడు జనరల్గా సీటు మామూలు జనరల్ రిజర్వేషన్ మారితే విష్ణువర్ధన్ రెడ్డి తెరపైకి వస్తుండు, అవును. సర్పంచ్ కాంటెస్టెడ్ అభ్యర్థిగా తెరపైకి వస్తుండు. అవును. ఏముంది మీ దగ్గర క్వాలిటీస్ ఏముంది? ఇప్పుడు దాకా మా దగ్గర సర్పంచులు చేసిన వాళ్ళందరూ ఊర్లో వారు ఉంటారు, అందరూ బయటనే ఉంటారు. ఓకే, మేమైతే బయటకు పొజిషన్ లేదు, ఊర్లోనే ఉంటాం, అందరితో కలుపుకొని ఉంటాం. ప్రతి ఒక్కరిని పొద్దున్న లేసి పలకరిస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు వరకు కూడా ఎవరైతే సర్పంచులు చేసారో వాళ్ళందరూ పడంచెర్లన సైకాలలో అట్టే ఉన్నారు. మేము వినే ఉంటాం కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం అని చెప్పేసి అనుకో. అంటే ఒక 10 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో మనం తీసుకున్నట్టుంటే మామూలు వ్యక్తి కాంటాక్ట్ చేసినప్పటికీ ఆయన దగ్గర ఆరోపరో ఆర్థిక పరిస్థితులతోటి ఉన్నటువంటి క్యాండిడేట్లు ఉన్నారు చాలామంది మేము చూసినాం. తర్వాత పదవులు ఎక్కిన తర్వాత ఐఫైల్ వెళ్ళిపోయారు. అంటే సాధ్యమే అది ఏ విధంగా జరిగిందంటారు? ప్రభుత్వం అంతా ఫండింగ్ ఏది, మరి వాళ్ళకు ఉన్న సోర్సెస్ ఏంటి అంటారు? అవినీతి. ఇంకా దాంట్లో చెప్పడానికి ఏముంటుంది? గవర్నమెంట్ నుంచి వచ్చేది సోర్స్ అయితే జీతంతో ఉండాలి. ఓకే, అవినీతి చేస్తేనే అంతగానం సంపాదించగలుగుతారు కదా. అంటే అటువంటి అవినీతులను మీరు ఎప్పుడైనా హెచ్చరికలు అంటే ఖండించిన రోజులు ఏమైనా ఉన్నాయా మీ గ్రామ పంచాయతీ సంబంధించిన దానిలో? ఖండించినాం, చెప్పేవరకు చెప్పినాం, గ్రామసభలలో చెప్పినాం, కానీ ఎంత చెప్పినా ఇందాక చెప్పినట్టు తీరు మారలేదు. మరి మీకే ఫర్దర్లా ప్రజలు అవకాశం ఇచ్చారనుకో, మీరు ఎంత హై లెవెల్లో వెళ్ళిపోతారు, మీరు ఏ ఏరియాలో ఉండబోతారు? ఎందుకంటే ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళంతా లోకల్ ఉండలేకపోయారు, గెలిచిన వాళ్ళంతా బయట ఉన్నారు. మేమైతే నేనైతే ప్రజెంట్ ఊరు గురించి అనుకుంటున్నా, ఊర్లోనే ఉంటా. తర్వాత ఊర్లో గెలిచిన తర్వాతనే బయట గెలవాలి, ఏదైనా మనం ఇంట్లో గెలిచినాకనే బయట గెలవాలి. అంటే జనరల్గా ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చేసి. అంటే సామాన్యంగా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తాయి? ఒక కార్యకర్త దృష్టికి మాకు ఈ పని చెప్పేయండి, మాకు ఇప్పటివరకు పని లేదు, ఒక 10 సంవత్సరాల నుంచి రిస్క్ తీసుకుంటున్నటువంటి ఏ పార్టీ వ్యక్తి అయినా పర్లేదు, అటువంటి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయా? ఏముంటాయి? ఇవే చిన్న చిన్న పెన్షన్లు కానీ, ఎవరికైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనులు కాకపోతే అవి కానీ, లేదంటే రోడ్లు. మ్యాక్సిమం మా దగ్గర అయితే రోడ్లు ఒక 80% అయినాయి. ముందు నుంచి ఉన్న గవర్నమెంట్లు కూడా చేసుకుంటూ వచ్చినాయి. రోడ్లు అయితే చేస్తారు. వాటర్ మామూలుగా వసతులు, వాటర్ ఒకటి, పవర్ ఒకటి, అవే కదా జనాలు ఉండేది. మరీ పెద్దగా ఏం ఆశ ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు కార్యకర్తలు ఆశించేది ఏంటంటే వారి పర్సనల్ సమస్యలే. అవును, వాళ్ళు కాంట్రాక్ట్ అడగరు, తర్వాత వాళ్ళు పెద్ద సంబంధించినటువంటి వర్క్లు అడగరు. అవును, అంటే వాళ్ళకి పెన్షను వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి బెనిఫిషియరీ వాళ్ళు అడుగుతారు. అవును. కానీ ఇట్లా మీరు క్వశ్చన్లు వేసినప్పుడే కానీ, తర్వాత మీరు ప్రభుత్వంని నిలదీసినప్పుడు సందర్భాల్లో కానీ, మిమ్మల్ని హింసించడం కానీ, దాడి చేయడం కానీ జరిగినాయి, కాన్సెన్స్ లెవెల్లో జరిగినటువంటి మాట. అటువంటి సిచ్యువేషన్లో మీకు ఎప్పుడన్నా అటాక్ కానీ అట్లాంటిది అయితే ఏం కాలేదు ఇప్పుడు దాకా. నాకైతే అన్నారు, ఇంకా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే మాకు జరిగినాయి అని అన్నారు. మన వరకు అయితే రాలేదు ఇంకా. అది అంటే మీరంతా పవర్ఫుల్గా ఎదిరించలేరా? పవర్ఫుల్గా ఎదిరించడం అని కాదు, ఇక్కడ ఇంకా మనము అట్లాంటి సిచ్యువేషన్లు ఇక్కడ రాలేదు. ఓకే, ఈ గ్రామ పంచాయతీకి అటువంటి సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే మా పంచాయతీ చిన్నది. ఓకే, ఏరియా కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి. నిధులు బాగా వస్తుంటాయా మరి ఇక్కడ అభివృద్ధి విషయం కంటే? అంటే ఉన్న వరకు సరిపోతాయి చాలా వరకు. ఎందుకంటే దగ్గర నియర్ బై పటంచెరు, వెంచర్లు అనేవి బాగానే ఉంటాయి. ఈ అభివృద్ధికి మనకు కొంత వాళ్ళు కూడా వెంచర్ల కూడా కొంత చేసుకుంటారు, వాళ్ళ సొంతంగా నిధులు పెట్టైనా చేసుకుంటారు. అవి మరి గవర్నమెంట్ తరఫు నుంచి బిల్లులు పెడుతురా లేదా అనేది ఇంకా ఆలోచించాలి. అది కూడా చూసారా మీరు ఎప్పుడన్నా మెట్లెక్కారా? పంచాయతీ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఎంబీలే కానీ తర్వాత మీకు తెలిసినటువంటి సబ్జెక్టుల విషయంలో ఎప్పుడైనా మీరు నిలదీశారా? అక్కడ ఏం జరుగుతుంది, ఫండింగ్ ఎంత వస్తుంది కనుక్కుంటూ ఉంటాం రెగ్యులర్గా, ఏం జరుగుతుంది ఏందనేది కనుక్కుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ప్రజలు. అంటే గతంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారనేది పాయింట్అవుట్ పక్కన పెట్టుకుంటే రాష్ట్రంలో అధికార పార్టీ మాది ఉంది కాబట్టి
ఖచ్చితంగా మా అభ్యర్థి ఉండాలనేది ఒక కోణంలో నడుస్తున్నటువంటి చర్చలు. దీనికి ఫిట్గా మీరున్నారా? 100% చూద్దాం. మనము గెలిచిన తర్వాత మాట్లాడడం వేరే ఉంటుంది, ఇప్పుడు ముందు మాట్లాడడం వేరే ఉంటుంది. అంటే ఉంటుంది కదా ఒక గోల్ ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఎంతమంది కోరుకున్నటువంటి అభివృద్ధి జరగకపోయినా ఇది నేను చేస్తే నేను ఒక లైఫ్లో నాకు ఒక ఐడెంటిఫై ఉంటుంది ఈ గ్రామ పంచాయతీకి అనేది ఒక సర్వీస్ అనేది ఉంటుంది కదా. అటువంటిది ఉందా అసలుంటిది గోల్ ఏమన్నా? అట్లాంటిదంటే మా ఊరి వరకు అయితే పనులు అంటే ఇంకా జనాలకి ఈ పర్సనల్ పనులు ఎక్కువ ఉన్నాయి. రోడ్లు అట్లాంటివి అయితే ఉన్నాయి మ్యాక్సిమం. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట ఏంటంటే శ్మశాన వాటికలు అన్ని కులాలు కలిపి ఒక దగ్గర కేటాయించారు గవర్నమెంట్ స్థలంలో అని అన్నారు. అది మతం తరపున ఇచ్చారు, మత ప్రాతిపదికన ఇచ్చారు. అది ఏ విధంగా ఇచ్చారు? మా ఊర్లో ఉండేది అయితే ముస్లిం ఫ్యామిలీ ఒకటే ఉంటుంది. అవును, వాళ్ళకి 5 ఎకరాల పొలం ఇస్తే వాళ్ళొక్కరు కాదు, వేరే ఎవరినో ఎక్కడో ఉండేటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే అవును. మరి అది ఎందుకు ఇచ్చిర్రు? మా స్థానికంగా ఉన్న సర్పంచ్లు కానీ వాళ్ళు వ్యతిరేకించలేదా ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళు టీం అంతా కొట్టినప్పుడు ఎట్లా వదిలిస్తారు? ఉండదు కదా. ఇప్పుడు ఏదో ఆదేశాలు ఇచ్చినప్పుడు అది పాటించాల్సిందే. రేపు ఇదే మీరు ఏమైనా ఖండించబోతున్నారు అనేది నా క్వశ్చన్. అది కంపల్సరీ ఉంటుంది, మనం క్వశ్చన్ చేయడం కూడా ఉంటుంది. అది ఎందుకు ఇచ్చిర్రు అనేది తెలియదు కదా. ఎక్కడో సిటీలో ఉండే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోలేరు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది. ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళైనా కానీ సిటీలో ఎక్కడో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేయడం అనేది. మా ఊర్లో క్రిస్టియన్స్ అయితే తక్కువనే, వాళ్ళు కూడా లేరు. ఉన్నదే మస్తు అయిపోతుంది మాకు. ఇప్పుడు ఉన్నది ఎక్కడైతే మస్తు అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఉంది, శ్మశాన వాటికి ఉంది, నడుస్తుంది, అన్ని చేస్తుంది. ఎవరి కోసమో తీసుకొచ్చి మా ఊర్లో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. రద్దు చేస్తారంటారు మీరు ఆ అధికారంలోకి వస్తే? దాన్ని మొత్తానికి చేస్తారంటారు? తీసేయడానికి ఎంతవరకు అయితే అంతవరకు ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే మీ ఊరు గ్రామ పంచాయతీ సంబంధించిన అంశం అయితే అది జనరల్గా ఉంటుండే. భవిష్యత్తులో ఎట్లయినా గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అవి ఎట్లయినా ఉంటాయి. కానీ ఇప్పుడు స్పెషల్గా బయట వాళ్ళ నుంచి ఏదో ఇప్పుడు కేసీఆర్ అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ మా ఊరికి అయితే ఉంది. మా ఊరికి డిస్టర్బెన్స్ ఏం లేదు దానివల్ల. దానికోసం అని కంపల్సరీ వేరేది కావాలని కాదు, వేరే వాళ్ళ కోసం ఎవరి కోసము ఇక్కడ తీసుకొచ్చి పెట్టిరు, ఎందుకోసము స్వార్థ ప్రయోజనాల. తర్వాత కేసీఆర్ కూడా ఇప్పుడు ఎవరి కోసమో ఎక్కడో కొల్లూరులో కట్టారు కదా, అదే సిచ్యువేషన్ ఇప్పుడు మీ ఐనోల్ గ్రామ పంచాయతీ అనుకున్నట్టేనా? అది ఇప్పుడు అది కూడా తప్పే. ఇప్పుడు అపార్ట్మెంట్లు తీసుకొచ్చి కొల్లూరులో కట్టి ఆయన సిటీకి సికింద్రాబాద్ ఉండేట ఆయనకి ఇల్లు ఇస్తే ఆయన ఈడు వచ్చి ఉండడు, ఈడు ఏం చేసుకుంటాడు ఆయన? అదే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పటికీ ఈ గ్రామ పంచాయతీలో మీ దగ్గర శ్మశాన వాటిలో ఎంచుకోవడం కూడా ఇది కూడా అదే వ్యవస్థ కదా అని అనుకుంటున్నా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళను మీ ఊళ్ళో పెట్టడం అనేది అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ కాదు. ఎందుకు చేసిర్రో మరి అట్లా దాన్ని మీ ఎజెండాగా రద్దు చేయడమే మీ అంశం. దీని మీద గట్టి పోటీస్తారు, ప్రజలు కూడా నమ్ముతారు. ఓకే, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైతే కార్యకర్తగా మీరు ఉన్నారో వాళ్ళ బాగోగులు? ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ దగ్గర రాబోతున్నాయి కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారా? మీరు టీం లీడర్లతో చేస్తున్నాము, కంపల్సరీ చేస్తున్నాము. అందరినీ కలుపుకొని అందరికీ వాళ్ళ ఉద్దేశం ఏందో తెలుసుకోవడం అయితే ప్రయత్నం చేస్తున్నాం. ఉంటుందా మీ దగ్గర బాగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందా? గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కాకపోతే అసైన్ ల్యాండ్ ఇచ్చారు. అది మనకి గవర్నమెంట్కి డైరెక్ట్ గవర్నమెంట్కి లేదు, అసైన్. మామూలుగా చిన్న కారు రైతులకు ఇందిరమ్మ ఇచ్చినటువంటి పొజిషన్లు. వాళ్ళు ఎట్లాగో సాగులో ఉన్నారు, వాళ్ళకే ఉన్నాయి. దానికి ఎందుకంటే కబ్జా చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. మీరు వచ్చినా కానీ గవర్నమెంట్ కూడా తీసుకోవడానికి ఉండదు. అదొకటి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళది కూడా అప్పుడు అన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ప్లాట్ లెక్కన ఇచ్చేసి తీసుకుంటామని అన్నారు. వీళ్ళు మా వాళ్ళు కూడా వ్యతిరేకించారు, అది మాకు కాదొద్దని చెప్పేసి అన్నారు. అంటే జనరల్గా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అక్రమాలు కబ్జాలు అయితే చాలా విన్నాం పటంచర్ కాన్స్టిట్యున్సీలో, మరీ మోర్ దెన్ అంటే. కానీ ఇప్పుడు మీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కావచ్చు, మీ పంచాయతీ ఆధ్వర్యంలో కావచ్చు, ఫర్దర్లో ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటారనేది మీరు వింటున్నారు. అంటే అప్పటి వరకు సెంట్లు కూడా కబ్జాలు కావంటారా? కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, మనం కూడా అపోజ్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళ అనుభవించాలి కదా. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇప్పుడు చూసారు ఇప్పుడు ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఎందుకంటే ఎంత లెవెల్ అయిపోయి ఇప్పుడు ఏ స్థాయికి పోయి ఎక్కడెక్కడ ఉన్నారు పొజిషన్లు గెలిచినటువంటి డబ్బు సంపాదించినటువంటి నాయకులు ఎక్కడెక్కడ అనుభవిస్తున్నారు అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్ మనం లైవ్లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ చెప్పకుండా మనం కేసీఆర్ కూతురునే కావచ్చు, ఇంకా రకరకాల మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అంటే ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా మీరు చూడొచ్చు. అంటే డబ్బు సంపాదిస్తే కూడా ఎంత సంపాదిస్తే ఏ స్థితికి పోతాం అనేది కూడా మనకు అర్థమైపోయిన సినిమా. ఎట్లా అంటారు, ఎట్లా అనిపిస్తుంది?
మిమ్మల్ని ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు కవితని చూస్తుంటే తర్వాత మీ దగ్గర జరిగినటువంటి కేసులు చూస్తుంటే అవును. అది మంచి పరిణామమే, కానీ దానివల్ల న్యాయం జరిగితే ఇంకా జనాలు ఇంకా హర్షిస్తారు అనుకుంటున్నాను. అంటే మొత్తానికి శిక్షించాలనేది మీ కోణం. అవును, ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే, దానికి శిక్ష అయితే పడాలి. అది చూస్తుంటారు. అవును. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏమనుకుంటున్నారు మరి? ఇప్పుడు ఈ మొన్నటిదాకా జరిగినటువంటి మైనింగ్ కావచ్చు, తర్వాత ఈడీ కేసులు కావచ్చు, గ్రౌండ్ లెవెల్ ఏమనుకుంటున్నారు? మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నోట ఏమొస్తుంది? బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయినా వాళ్ళ గురించే సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ గురించే చెప్పుకుంటారు కదా. అరే మొత్తం ఏదైనప్పటికీ కూడా మంచివాడే అనుకుంటారా? వాళ్ళు ఇంకా ఒకవేళ లోపల ఉన్నా బయటకు చెప్పలేరు కదా. వాళ్ళు కూడా పార్టీ తరపు నుంచి ఇప్పుడు ఆయన ఎంత లేదని ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు అట్లాంటిది ఏం జరగలేదని చెప్తారు వాళ్ళు. కానీ ప్రభుత్వం బయట ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు తీసుకురావడం అదైతే మంచిదే. ఇప్పుడు 10 సంవత్సరాలు మీ కాటా శ్రీనివాస్ గౌడ్ మీ మీద ఈగాలనియకుండా కాపాడుకున్నటువంటి నాయకుడు 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక 5 సంవత్సరాలు కూడా కార్యకర్తలను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాడంటే దాన్ని ఏ కోణంలో మీరు చూడొచ్చు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే అందరూ అదే అభిమానంతో రాలేరు కదా. గ్రామ పంచాయతీలు ఇవి ఎందుకంటే టేక్ ఓవర్ బాగా ఎట్లా ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. ఇప్పుడు ఆయననే కేసులలో ఇబ్బంది పడుతుంది, ఇంకా కార్యకర్తలు ఏం కాపాడుతాడు అంతే అంటావా? ఆయనకే ఒకటి మైనింగ్ కేసు, ఒకటి ఈడీ దర్యాప్తులు ఒకటి అయ్యేసరికి ఆయనకే లేదు, ఇంకా కార్యకర్తలకు ఏం కాపాడుతారు? అది వచ్చేసిందా కార్యకర్తలతో ఆ థాట్ వచ్చేసిందా? ఇక మాకు కాపాడే నాయకుడికి అది లేడు అనేది థాట్ గ్రౌండ్లో వచ్చేసినట్టునా? వాళ్ళ అంటే వాళ్ళ ఆత్మాభిమానంలో మనకు చెప్పకపోయినా వాళ్ళ అంతర్గత అయితే వాళ్ళకు అది క్వశ్చన్ మార్క్ అయితే మారింది కదా. అవునవును, మొన్న ఎంపీ ఎలక్షన్లోనే అది అర్థమైపోయింది. వాళ్ళు ఇక్కడ 7 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారంటే వాళ్ళు కూడా అర్థమైపోయి వాళ్ళు పరోక్షంగా సపోర్ట్ చేసారు బీజేపీకి. వాళ్ళు కూడా చేశారు. బీజేపీ చేయవచ్చు, తర్వాత కాంగ్రెస్ కూడా చేయొచ్చు అనుకుందాం. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా మొత్తానికైతే ఇక బీఆర్ఎస్ పార్టీకి పనికిరాదు అని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా చేశారనుకున్నాం. అంటే ఈరోజు కూడా వాళ్ళ పరిస్థితులు కూడా ఆ స్థితిలో ఉన్నాయని మీనింగ్. గ్రౌండ్ లెవెల్లో మనకి ఏంటంటే బాగా వ్యతిరేకత ఉంది. రైట్, ఓకే. ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఏదైతే మనం చూసుకుంటుంటే మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఈసారి చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మన కాటా శ్రీనివాస్ గౌడ్ బేసికల్గా అదే సీట్లో కూర్చొని మరి ఈరోజు తన జెండా మోసిన కార్యకర్తలకు దిశానిర్దేశాలు ఇచ్చుకుంటూ రేపు స్థానిక ఎలక్షన్స్లలో ఏ విధంగా సిద్ధంగా ఉండాలనేది వాళ్ళకు రేపు మాపో శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నారు.